ఇక్కడ నెలకొల్పడం జరిగింది. సాయినాథుల వారి మూర్తి ఎంతో అద్భుతంగా ఆహ్లాదంగా కూడా చక్కగా ఇక్కడ వారి చేతితోటి నీటిని కిందకి వదులుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఈ మూర్తి నెలకొల్పిన తర్వాత భక్తులు ఎంతో ఉత్సాహభరితంగా కూడా చక్కగా అందరూ కూడా ఆనందంగా ఇక్కడ కొద్దిసేపు అందరూ కూడా ఉండి సాయినాథుల వారి మూర్తిని దర్శించి అందరూ కూడా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఈ మూర్తిని స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ మూర్తిని చూసిన వారంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా అందరూ కూడా తమ ఆనందాన్ని ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరితో కూడా పంచుకుంటూ ఉంటారు. సాయినాథుల వారు చేతితోటి ప్రసాదించినటువంటి తీర్థంలాగా చక్కగా ఆ ప్రసాదాన్ని కిందికి వదులుతున్నట్టుగా భక్తులందరి మానసిక ఉల్లాసానికి గుర్తుగా బాబావారి మూర్తి ఇక్కడ స్థాపించడం జరిగింది. ఈ బాబావారి మూర్తిని చూసినంతనే భక్తులంతా కూడా తన్మయం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ మూర్తిని చూస్తూనే చక్కగా అందరూ కూడా ఇక్కడే కొద్దిసేపు అందరూ కూడా సాయంత్రం పూట సేద తీరటం జరుగుతుంది. భక్తులంతా కూడా ఇక్కడ కూర్చుని ఆనంద ఉత్సవాలతో ఇక్కడ భక్తులు సాయి మూర్తిని చూస్తూ వారి ఆనందాన్ని పంచుకుంటూ ఉంటారు. ఇదే సాయినాథుని వారి మూర్తి. ఆ మూర్తిని తాను ఒక బిందెతో నీళ్లని కిందకి వదులుతూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఇక్కడ నింపారు. కాబట్టి సాయినాథులు ఇప్పటికీ కూడా చక్కగా తాను సజీవంగా ఇక్కడ నిల్చుని భక్తులందరికీ కూడా తీర్థాన్ని కిందికి ప్రసాదిస్తున్నట్టుగా ఉన్నటువంటి ఈ మహోన్నతమైనటువంటి మూర్తి ఎంతో అత్యున్నత లోకాల నుంచి బాబావారు మనకి తన ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తున్నట్టుగా ఈ మూర్తి ఇక్కడ నెలకొల్పడం జరిగింది. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఈ వాతావరణంలో భక్తులు తమ ఆనందాన్ని పంచుకుంటూ సాయినాథుని చక్కగా దర్శించుకొని తన్మయులవుతున్నారు. కాబట్టి ఈ సాయిమూర్తి ఇక్కడ స్థాపించినప్పటి నుంచి కూడా చక్కగా భక్తులు ఇక్కడ సేద తీరుతూ సాయినాథుని తీర్థాన్ని తమకిస్తున్నారు, ప్రసాదాన్ని తమకి ప్రవహింపచేస్తున్నారు అన్న ఫీలింగ్లో అందరూ కూడా చక్కగా తన్మయులవుతూ ఉన్నారు. కాబట్టి గేట్ నెంబర్ 4 ముందు ఉన్నటువంటి ఈ సాయిమూర్తిని దర్శించి అందరూ ధరించగలరు. ఈ ఆహ్లాదకరమైన వాతావరణం ఈ విధంగా తీసుకొచ్చిన సంస్థానం వారికి ధన్యవాదాలు. ఈ మూర్తిని చూస్తూ ఉంటే సాక్షాత్తు సాయినాథుడు ఆ రోజుల్లో ఇదే విధంగా ఇక్కడే తను నివసిస్తూ భక్తులందరినీ కూడా వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఇదే విధంగా తీర్చి వారికి మానసికోల్లాసాన్ని అందించారా అన్నట్టుగా ఉన్నటువంటి ఈ సాయిమూర్తి చూసినంతనే మన మనసులు ఆహ్లాదకరంగా మారిపోతూ ఉంటాయి.